మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. హస్తినాపురం, ఉప్పల్, సరూర్ నగర్, చార్మినార్, హయత్ నగర్, గోల్కొండ, నాంపల్లి, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలని కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి కూడా నీరు చేరింది. అలాగే దీంతో అర్ధరాత్రి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సరూర్ నగర్ లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక ఉప్పల్ ప్రాంతంలో 81.3%, అలాగే బండ్లగూడలో 79.5%, హయత్ నగర్ లో 72.5% మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. ఇక ఉదయం వరకు ఈ పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూడా వర్షం పడే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. రాత్రి నుంచి కూడా తెలంగాణలో దంచి కొడుతుంది వర్షం. అటు పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం అయితే విపరీతంగా ఉంది. కొన్ని ప్రాంతాలైతే జలమయమైపోయాయి. లోతట్టుగా కొన్ని ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చి చేరినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కూడా విపరీతమైన వర్షం దంచి కొడుతుంది. రాత్రి నుంచి కూడా విరామం లేకుండా విపరీతమైన వర్షం అయితే వస్తుంది.